చేసి ఓపెన్ చేయడం జరిగింది. గత 6 నెలల్లో సర్పంచ్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు చిన్న పెండాలలో అభివృద్ధి చేశాం. 6 నెలల్లో మేము మేనిఫెస్టో ముందు ఏం చెప్పామో దాంట్లో మేము అన్ని పనులు చేస్తున్నాం. 6 నెలల్లో మేము ఏం చేసినామో చెప్పుకోవడానికే మీటింగ్ పెడతాను, అభివృద్ధి పైన మీటింగ్ పెడతామని కచేరీ దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకవేళ అభివృద్ధి మీద మీటింగ్ పెట్టాల్సి వస్తే హరిబాబు అన్నట్టు ఇంతకుముందు చెప్పిండు, ఒకవేళ చిన్నపెండాల అభివృద్ధి గురించే మాట్లాడాలనుకుంటే ఎక్కడ మాట్లాడాలి? గ్రామ సభలో గ్రామ ప్రజలందరినీ పిలిపించి మైక్లో అనౌన్స్మెంట్ చేయించి ముఖ్య నాయకులకు సమాచారం అందించి గ్రామ సభ దగ్గర మీటింగ్ పెట్టి మేము 6 నెలల్లో చిన్నపెండాలలో ఇన్ని నిధులతో ఇన్ని సీసీ రోడ్లు పోసినాం, ఇన్ని లైట్లు వేసినాం, ఇన్ని కార్యక్రమాలు చేసినాం, ఇన్ని నిధులతో మేము అభివృద్ధి చేసినామని గ్రామ సభలో చెప్పుకోవాలి. కానీ బోర్డులన్నీ ఓపెన్ చేసుకుంటూ పోయి ఊరంతా తిరుగుకుంటూ మేము బాగా 6 నెలల్లో పనిచేసుకున్నామని ఊళ్ళో చిన్నపెండాల గ్రామ ప్రజల్ని డైమోలో పడే విధంగా వాళ్ళను చేసుకోకుండా ఉండకుండా అంటే చిన్నపెండాల్లో సర్పంచ్ ఇంత డెవలప్ ఎక్కడ చేస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ చిన్నపెండాల్లో జరిగేంత అభివృద్ధి ఏ స్టేట్లో ఏ గ్రామంలో జరుగుతలేదని చెప్పడం కోసం, అంటే ప్రజలను కన్ఫ్యూజ్లో పెట్టడం కోసం, పక్క గ్రామాలను కూడా కన్ఫ్యూజ్లో పెట్టడం. అంటే చిన్నపెండాల్లో ఏం జరుగుతుంది? ఒక తిరుపతమ్మను చిన్నపెండాల గ్రామస్తులు గెలిపించుకున్నారు, 6 నెలల్లో మళ్ళీ అభివృద్ధి చేసుకున్నారు. అసలు చిన్నపెండాలు ఏం జరుగుతుందని పక్క గ్రామాల నుంచి వెళ్ళి సర్పంచులు వాళ్ళు మాకు ఫోన్ చేస్తాను. మేము అడిగేది ఈ వేదిక ద్వారా ఒకటే అడుగుతున్నాం, మీరు అభివృద్ధి పనులు చేస్తే చేయండి. గతంలో నాయకులు చేసిళ్ళు, సరే అప్పుడు సోషల్ మీడియా లేదు, కోట్ల వర్కులు చేసిళ్ళు, అప్పుడు చెప్పుకునే మనసత్వం వల్లది కాదు. లింగారెడ్డి చేసిండు, సమ్మయ్య చేసిండు, వెంకటయ్య చేసిండు. హరిబాబు చెప్పినట్టు పెద్ద సమస్య నీళ్ళ సమస్య ఉండే చిన్నపెండాలు. నీళ్ళ సమస్యను తీర్చినప్పుడు కూడా వీళ్ళంత షో చేయలేదు. అలాంటిది చిన్న కార్యక్రమం మీరు 9 లక్షల సీసీ రోడ్లు పోసి 6 నెలల 9 లక్షల సీసీ రోడ్లు పోసి ఊర్ను మొత్తం చిన్నపెండాల మొత్తం బంగారమయం చేసినట్టు, మొత్తం పూలవనం చేసినట్టు, చిన్నపెండాల అసలు సమస్య లేదన్నట్టు అసలు మీరు ఒక క్రియేట్ చేసి, అంటే చిన్నపెండాల గ్రామ ప్రజలు అమాయకులు. ఎలక్షన్ల ముందు అయితే ఏదైతే చెప్పినామో, ఏదైతే మేము డబ్బుతోనో మద్యంతోనో వాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకున్నామో, ఇప్పుడు కూడా అదే స్టైల్లో మీరు చెప్తే ఏదైతే మేము ఏం చెప్పినా అదే నమ్ముతారు గ్రామ ప్రజలు. కులాల వైజ్గా మేము విభజించి వాళ్ళ కులాలలో చిచ్చులు పెట్టుకుంటా ఒక్కొక్క నాయకుడిని మీ పక్కకు పెట్టుకొని వారితో రాజకీయాలు చేసుకుంటూ ఇవాళ చిన్నపెండాల గ్రామ ప్రజలను మోసం చేయాలనే కోణంలో మీరు చేస్తున్నారు. కాబట్టి మేము వేదిక ద్వారా ఒకటే అడుగుతున్నాం. మొదటిగా మేము అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఇండిపెండెంట్గా గెలిచిళ్ళు, ఓకే మంచిది, ప్రజలు చిన్నపెండాల ప్రజలు మేము ఆశీర్వదించిళ్ళు, ఓట్లు వేసిళ్ళు, గెలిపించిళ్ళు, మెజారిటీతో గెలిపించిళ్ళు. మీరు గెలిచినప్పుడు ఇండిపెండెంట్ అన్నారు. కిషన్ రెడ్డి దగ్గర పోయిళ్ళు, మీరే కిషన్ రెడ్డి దగ్గర పోయిళ్ళు, రవీంద్ర భారతికి పోయిళ్ళు, సన్మానం చేయించుకున్నారు. ఈ చిన్నపెండాల గ్రామానికి 2 కోట్ల రూపాయలు కిషన్ రెడ్డి ప్రకటించిందని మీడియా సమావేశంలో వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి మీడియా వాళ్లకు ప్రెస్ నోట్ ద్వారా ఇచ్చి 2 కోట్లు కిషన్ రెడ్డి ప్రకటించిండు. చిన్నపెండాల గ్రామానికి కిషన్ రెడ్డి దత్తత తీసుకొని 2 కోట్ల రూపాయలు ఇచ్చిండని కిషన్ రెడ్డి ద్వారా మీరు ప్రెస్ నోట్ ఇప్పించుకున్నారు. ఇవాళ మీరు కడియం సీఆర్ అంటారు కదా, చిన్నపెండాలకు ఫండ్స్ ఇస్తలేడు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఇస్తలేడు అని. మా కడియం సీఆర్ సార్ ఏమనుకుంటానంటే, మేమేమనుకుంటున్నామంటే కిషన్ రెడ్డి 2,000 కోట్లు 2 కోట్లు ఇచ్చిండు కదా, ఆ 2 కోట్లు ఎక్కడ ఖర్చు పెడతారో, మరి ఆ 2 కోట్లు ఖర్చు అయిపోయినాక మేమేమైనా మిగిలిన కడియం సీఆర్ దగ్గర ఫండ్ తీసుకొచ్చి మేమేమైనా అభివృద్ధి చేద్దామని చూస్తాను. మీరే చెప్పిల్లు కదా, మీరే ప్రెస్ నోట్ ఇస్తున్నారు. ఆ 2,000 కోట్లు ఎక్కడ పోయినాయి? 2 కోట్లు ఎక్కడ పోయినాయి? అలాగే తర్వాత కిషన్ రెడ్డి దగ్గర వేసిన తర్వాత కేటీఆర్ దగ్గరికి ఇదే అరుణ్ రమేష్ వీళ్ళందరూ టీఆర్ఎస్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు కానీ చిన్నపెండాల గ్రామస్తులు కానీ మీ సర్పంచ్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాట నిజం కాదా? ఇది మీరు బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా దీన్ని ఆలోచించాలి. ఇండిపెండెంట్గా గెలిచిన తిరుపతమ్మ అదే వాళ్ళ తమ్ముడు సుదర్శను బీజేపీ కిషన్ రెడ్డి దగ్గరికి పోతారు. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, అరుణ్ రమేష్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కేటీఆర్ దగ్గర పోయి ఇదే తిరుపతమ్మ కానీ సుదర్శన్ కానీ వీళ్ళు కండువా కప్పుకోలేదా? ఇప్పుడు టీఆర్ఎస్ అని చెప్పుకుంటలేరా? మళ్ళీ ఇండిపెండెంట్ సర్పంచ్ ఎట్లా చెప్పుకుంటారు మీరు? అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు? టీఆర్ఎస్లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా, ఇండిపెండెంట్గా ఉన్నారా? మీకే క్లారిటీ లేదు కదా. మరొకటి నిన్న మాట్లాడుతూ కొందరు ఏమన్నారంటే 6 నెలల్లో ఒక్క వారంలో యాదవరెడ్డి కుంటలకు వర్షం లేక నీళ్లు చెరువంతా ఎండిపోయింది, మీది నుంచి వచ్చే నీళ్లు కాలువ ద్వారా చెరువులు నింపాలనగానే వారంలో చెరువు నింపిన గడత తిరుపతమ్మదని ఒక వ్యక్తి మాట్లాడాడు. అంటే గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముందు నుంచి వెళ్ళి వైఎస్ఆర్ శేఖర్ ఉన్న కాంచెల్లి మేము కాలువల నీళ్ళు నింపలేదా? అంటే ఇప్పుడే కొత్తగా ఈ సర్పంచ్ అయినాకనే కాలువల ద్వారా చెరువులు నింపుతానయా? గతంలో మేము అసలు ఎండాకాలం వచ్చినప్పుడు అలా చెరువులు నింపలేదా? ప్రమాణం చేస్తారా మీరు?
ఏదో ఇప్పుడే ఆయన కొత్త కాలువ తీసి చెర్లకు మీది నుంచి వెళ్ళి వేరే కాలువ ద్వారా వాగులో పడిపోయే వేస్ట్ వాటర్ అంతా మలిపీటు చెరువు నింపినట్టుగా మాట్లాడతాలే మీరు. గత 30 సంవత్సరాలు మేము చెరువులు నింపుతలేమా? ఇదే పీడర్ ఛానల్ 3,50,000 మేము బిల్లు పెట్టలేదా? దాన్ని వర్క్ పెట్టలేదా? మేము ఎక్స్బిషన్ ఎంపీయలేదా? ఆర్డర్ కాపీ తీసుకురాలేదా? అదేదో వారం రోజులలో నేను చెరువు నింపిలని చెప్పుకుంటాను. మీ చేసింది ఎక్కడ పోయింది? మరి ప్రమాణం చేస్తారా మీరు? గతంలో ఏ నాయకుడు, ఏ సమ్మయ్య కావచ్చు, లింగారెడ్డి కావచ్చు, వెంకటయ్య కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ మేము ఎవ్వరూ నీళ్ళు తెలియదు, ఇప్పుడు సర్పంచ్ తిరుపతమ్మ సుదర్శన్ రావడం వల్లనే ఇవాళ చెర్లకు నీళ్ళు వచ్చినాయని మీరు ఎల్లమ్మ గుడిలో ప్రమాణం చేస్తారా? మీరు రాక ముందుకు మేము అనేక సార్లు చెర్లు నింపే ప్రయత్నం చేసినా, చెర్లు నింపినాం, రైతులకు అనేక రకాలుగా మేము సహాయపడ్డాం. దాని మీద మీరు దేనికి ఉంటారు? మళ్ళీ ఇంకో నాయకుడు మాట్లాడతాడు, కడియం శ్రీ గారికి చిన్నపెండల్లా ఎంతో ప్రేమ ఉన్నదని మాటలు చెప్తాడు, అడ్డం పొడుగు చెప్తాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. హనుమాన్ గుడి దగ్గర ఇష్టం ఉన్నట్టు కడియం శ్రీ గారు బాగా మాట్లాడతారని క్రాంతి కుమార్ గారు మాట్లాడడం జరిగింది. క్రాంతి గారు కడియం శ్రీహరి గారు చిన్నపెండాలకు ఏమేం చేసిండో ఇవరిదాకా హరిబాబు, సమ్మయ్య, వెంకటేశ్వర మావ అందరు చెప్పిండు. ఒకసారి వీడియోలో ఏమేం చెప్పిండు, మీ గౌడ కులానికి ఏమి ఇచ్చిండు, ఎల్లమ్మ గుడికి ఏమి ఇచ్చిండు, ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడాడు. అంతే తప్పించి ఏదో మైక్ ఇచ్చిండు కదా అని మాట్లాడి కడియం శ్రీహరి తక్కువ చేసే విధంగా మాట్లాడడం, కడియం శ్రీహరి విమర్శిస్తారు ఏదో లీడర్ అవుతామని మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇంకోసారి ఏ నాయకుడన్నా మాట్లాడేటప్పుడు కడియం శ్రీహరి గురించి కానీ కడియం కావ్య గురించి కానీ ఎవరన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం సహించలేదు. ఇంకా మాట్లాడుతూ కొందరు ఏమంటారంటే కడియం శ్రీహరి గారు మేము డబ్బులు ఇచ్చి గెలిపిస్తామంటారు. కడియం శ్రీహరి ఎవరో డబ్బులు పెడితే గెలిచే క్యారెక్టర్ కాదైనది. కడియం శ్రీహరి అంటేనే నీతికి నిజాయితీకి మారుపేరు. ఒకరి దగ్గర డబ్బులు తీసుకోను, లేకపోతే డబ్బులు నాయకుల ద్వారా పెట్టుబడి పెట్టించుకొని గెలిచేంత అసమర్థుడు ఏం కాదు. ఆయన రాజకీయ మేధావి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మంత్రి చేసిండు, అనేక పనులు చేసిండు. ఆయనకు మీరు డబ్బులు పెట్టిండు. అసలు విచిత్రం అవుతుంది. మేము చిన్నపెండాలలో డబ్బులు పెట్టించి 400 మెజారిటీ తెప్పించినాం, కడియం శ్రీహరిని గెలిపించుకున్నాం, అందుకే మాకు హక్కున్నది అడుగుతాం అంటారు. అవును, చిన్నపెండాలకు ఏమీ లేదు, 36 ఇళ్ళు ఇచ్చిండు, అన్ని భవనాలు ఇచ్చిండు, ఇప్పటికి కూడా అభివృద్ధి చేస్తాడు. దాన్ని చెప్పుకోకుండా మిమ్మల్ని ఎక్కడ ప్రజలు మీరు మేనిఫెస్టోలో 20 అంశాలు పెట్టిండు. ఈ 20 అంశాల మీద మేము ఎప్పుడో ప్రశ్నిద్దాం అనుకున్నాం. ఎందుకంటే మీకు టైం ఇవ్వాలి. మీరు పెట్టిన మేనిఫెస్టోని మీ 20 అంశాలు పెట్టిళ్ళు. ఇలా చాలా అంశాలలో ఒక 2-3 నమ్మకుండా చేసిళ్ళు. ఇది మీరు పుణ్యాన్ని చేసినట్టు చెప్తాలేదు. హరిబాబు వాళ్ళ నాన్న సర్పంచ్ నిలబడ్డప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హామీ ఇచ్చినాం. రజంలో గుడి చుట్టూ సీసీ పోపిస్తామని చెప్పినాం, పోషమ్మ గుడి కూడా సీసీ పోపిస్తామని చెప్పినాం, కుర్మలకి గుడి కట్టిస్తామని చెప్పినాం. సర్పంచ్ గెలిచిన తర్వాత మేము కూడా గెలిస్తే చేద్దాం కదా. అది నువ్వు గెలిచినావు కాబట్టి బాధ్యత కాబట్టి ప్రజలు నేను విశ్వసించి నువ్వు పనిచేయాలి. దాన్ని నువ్వేదో గొప్పగా చెప్పుకోవాలని, నీకేదో పేరు రావాలని, రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో మీకు పేరు రావాలని, మీకు మనుగడ ఎక్కడైతే గ్రామంలో పడిపోతుందని బురద జల్లే ప్రయత్నం మా మీద, పార్టీ మీద, కడియం శ్రీహరి గారి మీద మీరు చేస్తాను. ఇక్కడైనా మేము 6 నెలల టైం అయిందనే మిమ్మల్ని ఇప్పటివరకు అనలేదు. మీరు స్టేజ్ల మీద నిలబడి మాట్లాడతాను, కూర్చొని మాట్లాడతాను. కచేరీ కాడ స్టేజ్ మీద కూర్చున్నారు. మీకు ఎక్కడ ఏం ప్రోటోకాల్ ఉన్నదని వార్డు మెంబర్లు అందరి మధ్యలో మీరు సర్పంచ్ పక్కపడి కూర్చొని అధ్యక్షత వహిస్తారని అంటే మహిళలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా? మహిళలకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్? రాజ్యాంగంలో మహిళలకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చింది? సర్పంచ్ బాధ్యతలు మహిళకే కేటాయించింది ఎందుకు? అంటే సర్పంచ్ గారు మాట్లాడలేరా? అంటే అంతా మీరే మాట్లాడి పేపర్ వర్క్ అంతా మీరే చేస్తారని చెప్పుకోవడం. మహిళా సర్పంచ్ ఉండేందుకు మరి మీరే చెప్పుకోవచ్చు కదా సర్పంచ్ నేను అని. ఇంకోటి మాట్లాడుకుంటూ కూడా అన్నారు, అక్కడ దూడల రాజయ్య భూమి దగ్గర నాకేం సంబంధం లేదు అన్నారు. అసలు మాకు సంబంధం లేదు అన్నారు. అంతకు ముందు రోజు నేను ప్రత్యక్షంగా గడుపూర్ నుంచి వస్తా అంటే మీరు మీ అంచన వర్గం టెంట్ వేసుకొని ఒక 50 కుర్చీలు వేసుకొని రామారావు వచ్చినప్పుడు మీరు అందరు ఉన్నది మీరు అందరు కాదా? మీరు ఏమంటారు నాకు తెలియదు అంటారు కదా. నేనే సాక్ష్యం, నేనే చూసిన. మీ అంచన వర్గం మొత్తం ఒక 30-40 కుర్చీలు వేసుకొని టెంట్ వేసుకొని కూర్చొని కణిలు నాటే ప్రయత్నం చేసింది మీరు కాదా? మీరు ఇంకోటి అంటున్నారు 100 సంవత్సరాల పైన అంటే మాకు పుట్ట ముందు నుంచి వెళ్ళి 100 సంవత్సరాల 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాది ఆ కాలువ ఉండబట్టి ఆ కాలువ పట్టభూములు ఉన్నది. రామారావుకు నేను ఏం చెప్పిన అంటే పట్టాభూములు ఉంటే ఆ కాలువ ఊడ్పండి, ఎక్కడి నుంచి అయితే నక్షల ఉన్నదో ఆ నక్షలకుంటే కాలువ తీసిన తర్వాత ఇది ఊడ్పాలంటే మీరెవరు నక్షలు ఉన్నదాన్ని నక్షలో ఉన్నదా లేదా మాకేం అవసరం అండి? కొన్ని ఏళ్ల నుంచి వెళ్ళి కొన్ని 100 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ కాలువ ద్వారా యాదవ్ రెడ్డికి ఉంటుంది నీళ్ళు వస్తున్నాయి. అది గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున గ్రామ సభలో మీటింగ్ పెట్టండి ఆ కాలువ లేదని. మీరు మాట్లాడే వర్షన్ ఎట్లున్నదంటే ఎక్కడి నుంచి అయితే నక్ష ఉన్నదో పిల్లల నక్ష ఉన్నదో ఆ నక్షకి కాలువ తీసి ఈ కాలువ గుడిపోరు అంటే ఈ మిగిలిన భూమి అంతా ఎవరికి ఇవ్వాలి? కుదురోళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చిల్లా మీరు ఆ ఎకరం భూమికి?
పూజలు ఫ్రీగా మీకు అమ్మిలు కదా రామారావుకు, మీరు ఎట్లా కూటమంటారు? మీరు ఒక ప్రథమ పౌరుడు వల్ల తమ్మిని అని చెప్పుకుంటారు కదా, మీరు పౌరుడు వల్ల తమ్మిని అని చెప్పుకుంటూ మీరు ఏమంటారు? ఆ కాలువ కూడపాలని మీరు ఎట్లా అంటారు? మేము అనేక రైతులను ముదిరాజులను అందరినీ సంఘటితం చేసుకుని ఆ కాలువ కాడికి పోయి ఆ కాలువ కూడిపోద్దని ప్రెస్ మీట్లు పెట్టి ఆ కాలువను ఆపితే రామారావుతో మీరు ఏమంటారు? ఈ కాలువ కూడిపాలంటే ఇంకో కాలువ తీసినాక ఈ కాలువ కూడిపాలి, మీరెవరు నీకు? అది కరెక్ట్ కాదు కదా. మీకు పదవి రాజకీయాలు రావంగానే మనం ఉన్న హోదాను మర్చిపోయి గ్రామంలో ఉన్న సమస్యలు నిలెత్తి ఇక్కడ గొడవలు సృష్టించి కులాల మధ్యలో వ్యక్తుల మధ్యలో వ్యక్తిగత ద్వేషాలను పెంచి పార్టీలో మీరు పబ్బం గడుపుకోవడం ప్రయత్నం చేస్తారు. మీకు ఇక్కడి నుంచి అయినా చెప్తున్నాం, మంచి పరిపాలన చేయండి, చిన్న పెన్నాలను అభివృద్ధి చేయండి. మేము బాజాప్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కడియం సీరియల్తో కొట్లాడి సీసీ రోడ్లు తెస్తాం, ఇండ్లు తెస్తాం, ఇంకా ఏం భవనాలు కావాలనో, ఇంకా ఎక్కడ అభివృద్ధి కావాలనో, సెంటర్ లైటింగ్ కావాలనో, ఏది కావాలన్నా కడియం సీరియల్ దగ్గర ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులు అందరి మేధావులే. అంతా ఎవ్వరు చదువుకునేది కాదు, అందరు ప్రతి ఒక్కరి మేధావులే. అందరూ మాట్లాడగలుగుతారు, చదవగలుగుతారు, చెప్పగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంతా దద్దమ్మలు మీరు ఒక్కరే తెలియగలరు. 6 నెలల నుంచి మీరే వచ్చి చిన్నపిల్లలు బాగా అభివృద్ధి చేస్తారన్నట్టు చెప్పుకోవడం అయితే సరికాదు. మీరు పని చేయండి, మేము ఎంకరేజ్ చేస్తాం, మీరు మంచి పనులు చేస్తే ఎంకరేజ్ చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీపై మా కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకోము. అలాగే ఇంకోటి కూడా మీరు అంటారు, ఎక్కడ మేము అన్యాయం చేయలేదు, ఎక్కడ డబ్బులు తీసుకోలేదు, ఎవరి దగ్గర మీరు చేయి జార్చలేదు, మేము ఇచ్చే టైపే కానీ మీరు తీసుకోలే టైప్గా అంటారు. మీరు చిన్నపెండాలలో ఎస్సీ కాలనీలో కమిటీ హాల్ ఉంటుంది. ఇదే కడియం శ్రీధర్ సార్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఎస్సీ కమిటీ హాలు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేస్తారు, మీరు కాంట్రాక్టర్గా కమిటీ హాల్ కడతారు. ఇప్పుడు ఎస్సీ కాలనీలో జరుగుతున్న విషయం గ్రామస్తులందరికీ తెలియాలి, చిన్నపెండాల గ్రామస్తులందరూ దీన్ని ముఖ్యంగా గమనించాలి. అంటే వ్యక్తులు బయట ఎంత మంచితనంగా వండుకుంటూ విషపూరితంగా ఎంత రాజకీయం చేస్తారనేది చిన్నపెండాల పౌరులు, యువత, మహిళలు, ప్రతి ఒక్క ఉద్యోగులు ఆలోచించాలి. చిన్నపెండాల్లో ఎస్సీ కాలనీ 30 సంవత్సరాల పైన నా చిన్నప్పుడు కంటే ముందు కట్టిన కమిటీ హాలు ఇచ్చేది కడియం శ్రీహరి గారు, కట్టేది ఇల్లెందల సుదర్శన్ కాంట్రాక్టర్ గారు, అతనే కడతాడు. ఆయన సర్పంచ్ అయినాక ఇప్పుడు ఏమంటారంటే ఆ కమిటీ హాలు స్థలం, దానికి సంబంధించిన స్థలం అంతా మేము కొనుక్కున్నాం, మా సర్వే నెంబర్లోకి వస్తుంది.